రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. జిల్లాలో పంట పొలాలు, రోడ్లు, రైల్వే లైన్లు భారీగా దెబ్బతిన్నాయి. కాసేపట్లో వరద నష్టంపై కీలక రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు సీఎస్, డీజీపీతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు అటెండ్ కానున్నారు. రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. జిల్లాలో పంట పొలాలు, రోడ్లు, రైల్వే లైన్లు భారీగా దెబ్బతిన్నాయి. కాసేపట్లో వరద నష్టంపై కీలక రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు సీఎస్, డీజీపీతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు అటెండ్ కానున్నారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. జిల్లాలో పంట పొలాలు, రోడ్లు, రైల్వే లైన్లు భారీగా దెబ్బతిన్నాయి. కాసేపట్లో వరద నష్టంపై కీలక రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు సీఎస్, డీజీపీతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు అటెండ్ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో కంటిన్యూగా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్న చాలా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ వరదలు వచ్చి చాలా ఇళ్లకు రావడము, తర్వాత ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇబ్బందులు కావడం. సో ఇవన్నిటిని కూడా ముందస్తు చర్యలు చేపడుతూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎక్కడ ఇబ్బంది రాకుండా, తర్వాత అక్కడ ఏమన్నా సహాయక చర్యలు అవసరం అనుకుంటే సహాయక చర్యలు చేస్తూ ప్రభుత్వం అధికారులందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. వరుసగా 2 రోజుల్లో పడుతున్నటువంటి వర్షానికి సంబంధించి మొదటి రోజు సమీక్ష చేశారు, అధికారులందరినీ అలర్ట్ చేశారు. తర్వాత నిన్న కూడా మంత్రులతో టెలిఫోన్లో సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా అధికారులంతా పనిచేసే విధంగా, అలర్ట్గా ఉండే విధంగా, తర్వాత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చూడాలని చెప్పేసి నిన్న టెలిఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఆ తర్వాత ఇక సచివాలయంలో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషను, తర్వాత జిల్లా కలెక్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మిగతా అధికారులు క్షేత్రస్థాయిలో ఎంతవరకు వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, ఇట్లా జిల్లాల వారికి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఇక జిల్లా హెడ్ క్వార్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని సచివాలయంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు అయితే ఇంకా సహాయక చర్యలు అవసరం అనుకుంటే సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎంబడే సచివాలయంలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కు సమాచారం అందిస్తే అక్కడి నుంచి మళ్ళీ అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపడతామని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రకటన కూడా చేశారు, అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇక ఇవాళ మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మళ్ళీ భారీ వర్షాలకు సంబంధించిన దాని మీదనే సమీక్ష చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమీక్ష ప్రారంభంగా అవుతుంది. అయితే ఇందులో ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడ్డటువంటి ఈ భారీ వర్షాల కారణంగా నష్టం ఏం జరిగింది, సో దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఏం చేయాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే, వాళ్ళకు ఇప్పటికెప్పటికీ ఆదుకోవాలంటే, వాళ్ళ ప్రభుత్వం నుంచి సహాయం అందించాలంటే ఏం చేయాలి, సో ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగితే ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఏ జిల్లాలో ఎంతమందికి ఇబ్బందులు అయ్యాయి, సో ఇట్లా వీటన్నిటిపైన కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే సమీక్ష చేయబోతున్నారు. సో ఈ సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రోజుల పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్, కొన్ని జిల్లాల్లో చూసాం పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి, తర్వాత నేషనల్ హైవేస్ సైతం మొత్తం పెద్ద ఎత్తున డ్యామేజ్ కూడా ఈ వరదల కారణంగా, భారీ వర్షాల కారణంగా నేషనల్ హైవేస్ కూడా డ్యామేజ్ అయ్యి కొన్ని ఏరియాలో అయితే మొత్తం రాకపోకలు కూడా బంద్ పెట్టిన సిచ్యువేషన్ మనం ఈ 2 రోజుల్లో చూసాము. దాని తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రోడ్లు కూడా మరీ అధ్వానంగా తయారయ్యి వర్షాల వల్ల మరి ఆల్రెడీ ముందే కొన్ని ఏరియాలో అధ్వానంగా ఉన్నాయి, ఇక ఈ వర్షాల వల్ల మరింత డ్యామేజ్ అయ్యాయి. ఇట్లా ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా ఉన్నది, అక్కడ రాకపోకలు కూడా సిచ్యువేషన్ లేదు. మనం నిన్న చూసాము మంత్రి పొంగులేటి సమీక్ష తర్వాత
ఏదైతే తన సొంత నియోజకవర్గం పాలేరు సొంత నియోజకవర్గంలో హెలికాప్టర్ల నుంచి కూడా సహాయక చర్యలు చేపడదామన్నా నిన్న వాతావరణం సహకరించలేదు అని చెప్పేసి కూడా నిన్న కొంత సమీక్షలో భావోద్వేగానికి కూడా గురైన సిచ్యువేషన్ చూసాం మనం. నిన్న వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరదలు వచ్చి అంటే ఊహించని ప్లేస్లో కూడా ఈ వరదలు అనేది బాగా వచ్చాయి. సో దానివల్ల కొంత పబ్లిక్ ఇబ్బంది కూడా అయింది. కాబట్టి దీనికి ఇప్పటికిప్పుడు సహాయక చర్యలు ఏం చేస్తే బాగుంటుంది, ఏమేమి చెయ్యాలి అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి అవసరమైతే ఈ సహాయక చర్యలకు సంబంధించి కూడా కొంత ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మధ్యాహ్నం ఇవాళ కొద్దిసేపట్లో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ ఏదైతే 2 రోజుల పాటు జరిగినటువంటి నష్టము, వర్షాలు, తర్వాత వరదలు, చెరువులు, కుంటలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషను, సో ఇట్లా వీటన్నింటిపైన కూడా రివ్యూ చేసిన తర్వాత మధ్యాహ్నం సచివాలయంలో ఏదైతే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద సపరేట్గా మళ్ళీ సమీక్ష చేయబోతున్నారు. ఈ విద్యుత్ సంబంధించి కూడా ఈ వర్షాల వల్ల కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత ఈ కరెంట్ పోల్స్ కొంత ఇబ్బంది అవుతుంది. తర్వాత గాలి దుమారం వల్ల కొన్ని వైర్లు కూడా తెగిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. సో రైతులు చాలామంది కూడా పొలాల కాడికి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఇట్లాంటి సిచ్యువేషన్లో తర్వాత ఈ పవర్ కట్ కాకుండా, ఈ వర్షాల కారణంగా పవర్ కట్ కాకుండా, ఈ విద్యుత్ షాక్కు ప్రజలు గురి కాకుండా, రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలేంటి, ఇంకా ఏం తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన ప్రధానంగా ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ను, అధికారులు తీసుకున్నటువంటి చర్యలు, ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, సో ఇట్లా వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్షలు చేయబోతున్నారు. అధికారులకు మరికొన్ని జాగ్రత్తలు, తర్వాత అలర్ట్గా ఉండే విధంగా, తర్వాత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కొన్ని సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది.